మొన్న భగవంత్ కేసరి కూడా చేసినట్టున్నారు కదా. అవును. స్టేజ్ మీద కాస్త ఎమోషన్ అయినట్టున్నారు. మంచి వేషం పడింది, మంచి సినిమా అని చెప్పినట్టున్నారు కదా. అప్పటికి ఇప్పటికి బాలకృష్ణ గారు చేశారు కదమ్మా, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు గతంలో కూడా దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం సినిమా చేశారు. ఆయన మనుషులు మార్పులు ఏమైనా అనిపించిందా మీకు? కనిపించడం అంటే బాడీ తెచ్చిన మార్పు అయి ఉండొచ్చు, కానీ మెంటాలిటీలో కూడా మార్పు వచ్చేస్తుంది కదా. అప్పుడు మామూలు కురతనంగా ఉండేవాడు ఆయన, మా ఒక ఆర్టిస్ట్గా మామూలుగా ఉండేవాడు తప్ప, ఇప్పుడు మరి బాధ్యతలు పెరిగిన తర్వాత ఇంకా మరి ఆ తరంలో అలాగే ఉంటారు కదా. కానీ సెట్లో మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేను ఎక్స్పెక్ట్ చేసి చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆయనకి నాకును. మళ్ళీ ఇప్పుడు వెళుతున్నాను బాబు, ఈయన గురించి రకరకాలుగా వింటున్నాను బయట, ఎలా ఉంటుందో ఏంటో అనుకుని వెళ్ళాను. కానీ అసలు ఏమీ అదేం లేదు. నిజంగా అనర్గళంగా మాట్లాడడం అంటే ఏంటనేది ఆయన దగ్గర మొన్న చూశాను. ఎప్పుడెప్పుడు విషయాలు, ఎప్పుడెప్పుడు వాళ్ళ నాన్నగారు చేసిన డైలాగులు, పేజీలు డైలాగులు ఈయన చెప్తూ ఉంటే అలాగ ఉండిపోయాను అనమాట నేను. అమ్మో, ఈయనకి ఎంత జ్ఞాపక శక్తి ఇచ్చాడు భగవంతుడు అని చెప్పి. లేదంటే రాదండి ఎవరికి. ఇప్పుడు 4 లైన్ల డైలాగులు చెప్పడానికి ప్రాంప్టింగ్ అడుగుతున్న ఈ రోజుల్లో మరి అప్పటి సినిమాల్లో డైలాగులు ఆయన ఇంకా అలాగా చెప్తూ ఉంటే ఆయనకి తెలియని విషయం లేదు అని అనిపించింది నాకు. మొన్న 2 రోజులు నేను ఆయనతో వర్క్ చేసి మాట్లాడినప్పుడు ఈయనకి తెలియని విషయం అంటూ ఏమీ లేదు, అన్నీ తెలుసు ఈయనకి. నిజంగా ఇలాంటి వాళ్ళ కారణ జన్మలు కదా మనం, నిజంగా నేను అదే ఫీల్ అయ్యాను. లేకపోతే అసలు అంత నాలెడ్జ్ ఉండదండి ఎవరికి. చెప్పమనండి, నేను చూస్తాను ఒక పేజీ డైలాగు వితౌట్ ప్రాంప్టింగ్ ఎవరినన్నా చెప్పమనండి. ఈరోజు గుర్తుంచుకోవాలి, ఓన్ చేసుకోవాలి కదా. ముందు అసలు డైలాగ్ను ఓన్ చేసుకోవాలి. వాళ్ళ నాన్నగారితో చేశారు, ఇప్పుడు బాలకృష్ణ గారితో చేశారు. నెక్స్ట్ జనరేషన్కి పడలేదు క్యారెక్టర్. మేబీ త్వరలో ఏమన్నా పిలుస్తారని చూద్దామండి. ఏమో చూద్దాం, పిలిస్తే చేస్తామో, లేదంటే నేనేం ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి చాలా తేడా ఉంది. అప్పుడు క్యారెక్టర్ మీద ఎక్కువ ఇది ఉండేది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కొన్ని 4 సీన్లు ఎక్కువైనా తీసి అవతల పారేస్తున్నారు, లేపేస్తున్నారు. ఇంకా భగవత్ కేసర్లో కూడా ఒక సీను లేపేశారు, మంచి సీన్, ఇంట్రడక్షన్ సీన్ ఒకటి లేదు. ఓకే, అది కాకుండా ఇప్పుడు చూసింది కాకుండా ఇంకా షూట్ చేశారా? చేశారు, అది లేదు. అందువల్ల నాకు పెద్ద సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు. వస్తే చేద్దాం, లేకపోతే లేదు. ఎందుకంటే సీరియల్స్ చేసుకుంటున్నాను, ప్రతిరోజు జనం ముందుకు వెళుతున్నాను. బయటకు వెళితే వాళ్ళు మనల్ని అభిమానంతో వచ్చి పిలుస్తున్నారు. సినిమా మా పేర్లు మర్చిపోయి సీరియల్లో పేర్లు పెట్టే పిలుస్తున్నారు. అది చాలే మనకి, ఇంక ఈ జీవితానికి ఇంకేం కావాలి, ఇంతమంది అభిమానిస్తుంటేని. తమిళ్ లేదండి, తమిళ్ చేయట్లేదు. సీరియల్స్ చేసి వచ్చాను అక్కడ, కానీ అన్నీ రాధిక గారి సీరియల్స్ అవి చేశాను, చాలా చేశాను. కానీ ఇప్పుడు లేదు, ఇక్కడ ఉంటున్నాను కదా ఎక్కువ, అందువల్ల నేను ఇక్కడ సీరియల్స్ చేస్తున్నాను. ఒకటి మన ఈటీవీ వాళ్ళకి చేస్తున్నాను, శతమానం భవతోటి చేస్తున్నాను. జీ తెలుగు ఒకటి జగదాత్రి ఒకటి చేస్తున్నాను. మాలో ఒకటి చేస్తున్నాను. 3 సీరియల్స్ చేస్తున్నాను. 3 ఛానల్స్ ఇప్పుడు ఉన్న టాప్ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అవే. అవును, 3 సీరియల్ చేస్తున్నారు. గ్రేట్. ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నారు. గ్రేట్ అండి. పేమెంట్లు ఏమైనా తేడా వస్తుందా? సినిమాకి సీరియల్స్కి పేమెంట్లు తేడా ఉందా? తేడా డిఫరెంట్, చాలా తేడా ఉందండి. ఎందుకంటే దీంట్లో కష్టం ఎక్కువ. సీరియల్స్లో పొద్దున్న 9 గంటలకి స్టార్ట్ చేస్తే నైట్ 9కి వదులుతారా వదలరా అని కూడా కొంతమంది చేస్తున్నారు. 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట. అడిగేవాళ్ళు లేకపోతే ఇంకా అలా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని పట్టుకుని ఏమంటే 9ంటికే కదా నేను ఇంకా చేయను అని అంటే ఇంకా అప్పుడు ఏమన్నా ఆలోచిస్తారు తప్ప, అలా కష్టం ఎక్కువ. కాకపోతే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. అదొకటి, మంచి వేషం వేస్తున్నాంలే, పేరు వస్తుందిలే అని. కానీ రెమ్యూనరేషన్లో మాత్రం చాలా తేడా ఉంటుంది. రెమ్యూనరేషన్ సీరియల్లోనే కాస్త తక్కువ. సీరియల్స్ చాలా తక్కువ. ఓకే, మీరు ఎప్పుడు ఇంత టైం వర్క్ చేయాలంటే వర్కింగ్ టైం ఎక్కువైపోయింది కదా మీది సీరియల్స్లో. హెల్త్ దెబ్బతింటుందని ఆలోచన లేదా? లేదు, ఇప్పటికీ నేను 3 గంటలకు లేచి వంట చేసుకొని అవన్నీ పట్టుకొని మేకప్ వేసుకుని, ఇంట్లోనే మేకప్ వేసుకొని, ఇంట్లోనే హెయిర్ డ్రెస్ నాకు నేనే చేసేసుకొని, కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళని అడిగి ఫస్ట్ ఏ సీన్ వస్తుంది, ఏ చీర కట్టుకోవాలని కట్టుకొని వెళ్ళిపోతాను నేను. 7కి అంతా కరెక్ట్గా బండి వస్తుంది, 7కి బండి ఎక్కిపోతాను నేను రెడీ అయిపోయి. ఫుడ్ అన్నీ మొత్తం నేనే పట్టుకెళ్ళిపోతాను, అసలు వాళ్ళతో సంబంధం లేకుండా. మొత్తం ఓన్, మీకు అసిస్టెంట్ కూడా లేకుండా?
గ్రేట్ అండి. అంటే మీరు దాదాపుగా 18 గంటలు పని చేస్తున్నట్లు లెక్క. 16-18 గంటలు పని చేస్తున్నట్లు 3 గంటలకు లెగుస్తున్నారంటే గ్రేట్ అండి. అయితే ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్ అంతా నేర్చుకోవాల్సిందండి అయితే మీ గురించి. 75+ ఉన్నాయా? ఉన్నాయి. మార్నింగ్ కాల్ షీట్ అని ఒక ఈ తరం ఆర్టిస్టులు చెప్తే గంట లేటు 2 గంటల లేటు వస్తారని చెప్పి విన్నాను. కొంతమంది డైరెక్టర్లు చెప్పినా లేకపోతే కో డైరెక్టర్లు చెప్పినా షార్ట్ ఒక 8 గంటలకు షార్ట్ అంటే ఫస్ట్ సినిమాల్లో చెల్లుతుంది కానీ సీరియల్స్లో చెల్లవండి. సినిమాలకు చెల్లుతుంది, ఎవరు లేట్ వచ్చినా ఏం అనలేరు, మాట్లాడలేరు. బట్ సీరియల్స్ అలా కాదు. ఓకే, వాళ్ళు చెప్పి పర్మిషన్ తీసుకొని గంట లేట్గా వస్తానంటే అది వేరే విషయం. లేదంటే 9 అంటే 9కి విత్ మేకప్ డ్రెస్ అక్కడ ఉండాలి. 9 అంటే 9కి కూడా మొదలవట్లేదు, కొన్ని 9:30 అవుతుంది, ఒకసారి 10 అవుతుంది, ఏవో కారణాల వల్ల అలా జరుగుతూ ఉంటుంది.